గ్రంథాలున్నవారు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ప్రియులారా, నా వైపు చూస్తే ఈ వాక్యాలు వినండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞలలో అతి కీలకమైనది చిట్ట చివరిది కూడా. ఆయన ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. అందులో ఒకటి ఏమిటంటే, లేదా చివరిది ఏంటంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆమేనండి, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులు, సేవకులు, దైవజనులు, సంఘాలు మరోసారి సంకల్పం చెప్పుకోవలసిన ప్రభువారి ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, రోగులను స్వస్థపరచండి. ఇలాంటి అనేక విశేషాల ప్రవాహములో అతి కీలకమైన దీన్ని సంఘం మరిచిపోవడం, దాన్ని పక్కన పెట్టడం, అది ఆర్డినరీ ఫైల్ లాగా భావించడం, హీలింగ్స్, మెరాకిల్స్తో గాస్పెల్ మాత్రమే అర్జెంట్ ఫైల్ లాగా కన్సర్న్ చేయడం కొంత విచారకరం. అయితే ప్రియులారా, వాక్యంలో ఏమని రాయబడింది తెలుసునా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, రోగులుంటే స్వస్థపరచండి. ఇలా చెబుతూ ఎవడైనా ఇంట్రెస్ట్గా ఉంటే వారిని మెల్లిగా శిష్యులుగా డెవలప్ చేయండి అంటే పెద్ద ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండేది. కానీ ప్రభు అన్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఇంతకన్నా కష్టతరమైన, ఇంతకన్నా బహు కష్ట సాధ్యమైన ఆజ్ఞ మరొకటి ఉండదు. నీవు మారు మనసు పొందాలి, నువ్వు శిష్యునిగా మారాలి, నువ్వు ఉపేక్షించుకోవాలి, నువ్వు కన్నీరు గార్చాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు సెలవునెత్తుకోవాలి అని దేవుడు ఒక క్రైస్తవుడికి, ఒక సేవకుడికి ఆజ్ఞాపిస్తే వాడు కష్టపడతాడు, సాధన చేస్తాడు, కొద్దో గొప్ప సాధిస్తాడు, ఎంతో కొంత పొత్తానికి పోని. కానీ యు గో అండ్ మేక్ దెమ్ డిసైపుల్స్ అంటే, వెళ్ళండి అందరినీ శిష్యులుగా చేయండి అంటే, ఇంతకన్నా టఫెస్ట్ టాస్క్ ఇంకేముండదు. ఈరోజున సార్వత్రిక సంఘానికి 50 మందికి నేను జ్ఞాపకము చేయదలిచిన విషయం ఏంటంటే, ప్రభు కొంతమందిని భక్తులుగా, కొంతమందిని విశ్వాసులుగా, కొంతమందిని ఫాలోవర్స్గా, కొంతమందిని శిష్యులుగా కోరుకోవట్లేదు. ఆయన అందరినీ శిష్యులుగానే కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క పాయింట్ నెత్తికెక్కితే చాలా చాలా సంతోషం. కొందరిని విశ్వాసులుగా, కొందరిని భక్తులుగా, కొందరిని సహకారులుగా, కొందరిని శిష్యులుగా కోరుకోవట్లేదు. అందరినీ శిష్యులుగానే కోరుకుంటున్నాడు. ఈ విషయంలో నేటి సంఘం ఫెయిల్ అయింది. నేను కూడా దేవుని ఎదుట, సంఘం ఎదుట ఒప్పుకుంటున్నాను. ఆశాజనకమైన ఫలితములు సాధించలేకపోయాను. ఐఎమ్ డీప్లీ రిగ్రెటింగ్ ఫర్ మై ఫెయిల్యూర్ ఇన్ మేకింగ్ డిసైపుల్స్ ఇన్ ద హోల్ మినిస్ట్రీ. అఫ్ కోర్స్, టు కంపేర్ విత్ సంబడి ఎల్స్ we had shown better results, but that is not our mark. ఇతరులతో పోల్చుకుంటే మెరుగైన ఫలితములనే సాధించాము, కానీ వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి? దరిద్రం. పరిసైడ్ విధానం కదా, తనకన్నా తక్కువ చూపి చీడికన్నా బెటర్ అనుకోవడం దరిద్రపు ఆలోచన విధానం. అందుచేతనే ఈ విషయంలో చాలా విచారమును వ్యక్తం చేస్తూ చింతిస్తున్నాను. వేవేల కొలది విశ్వాసులు తయారవుతున్నారు, వేవేల కొలది భక్తులుగా ఎదుగుతున్నారు. బట్ ద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జీసస్ ఈజ్ డిసైపుల్స్. ఆయనకి శిష్యులు కావాలట. స్వార్థను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, కొంతమంది నన్ను శిష్యులు చేయండి అంటే ఈజీ టాస్క్గా ఉండేది. ఈరోజు నా పిలుపు ఏంటంటే, అందరూ శిష్యులు అయిపోవాలి అనండి. ఆమేన్. ఇది యేసు ప్రభు వారి నోటి మాట, చివరి ఆజ్ఞ. దీన్ని క్రైస్తవ ప్రపంచంలో ఏమని పిలుస్తారంటే హిస్ లాస్ట్ కమాండ్.
ఆయన చివరి ఆజ్ఞ. ఆమేన్. ఆ చివరి ఆజ్ఞ మనకు మొదటి ప్రాధాన్యం అవ్వాలి. ఆమేనండి. హిస్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. దట్ ఈస్ ద మోటో ద చర్చ్ షుడ్ హ్యావ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్. ఈ కడవరి దినములలో క్రైస్తవ సంఘము కలిగి ఉండవలసినటువంటి ఒక పంథ, ఒక స్ఫూర్తివంతమైన విధానం ఏంటంటే యేసునాథుని చివరి ఆజ్ఞ మన మొదటి ప్రాధాన్యం అయిపోవాలి. అన్నమాట అందరూ చెప్పండి, యేసయ్య చివరి ఆజ్ఞ నా మొదటి ప్రాధాన్యత అనండి. ఆమేన్. యూజువల్గా ఎక్కడైనా అంతే కదా, ఎంత క్రమశిక్షణ లేని జులాయిగా అవారాగా తిరిగే దుఃఖపెట్టే కొడుకైనా, ఏనాడో మాట అల్లర చిల్లరోడైనా, నాన్న మరణ పడకలో చెప్పిన లాస్ట్ మాట ఆడు గింజు పడిపోతున్నాడు పద్దాక, రే అక్కని జాగ్రత్తరా చూసుకో అని చచ్చిపోయాడు ఇంకో. ఇంకా ఎన్ని ఆశాలు వేసాను అక్క దగ్గరకు వచ్చేపాటి కాదు సెంటిమెంట్ మేలెట్టేస్తుందండి. నాన్న నాకు అప్పగించాడు, అక్కని జాగ్రత్త చూసుకోమన్నాడు అని చెడిపోయినోడికే తండ్రి మాట మీద చివరి మాట మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే భక్తులకి ఎలా ఉండాలి? తన బ్రతుకును పాడు చేసి ఇంకా అనేక మంది పాడవటానికి, కుటుంబం కష్టాలు పాలవడానికి కారణమైన పనికి మేలినోడికే, ఏమాత్రం గుణపడనోడికే నాన్న చివరి మాట మీద అంత విశేషం అండి. అరే భక్తుడు అని, విశ్వాసివని, పరిశుద్ధపరచబడ్డామని, అబ్బో ఆయన సొత్తని, స్వాస్థ్యమని ఇన్ని పదాలు మాట్లాడడం నీకెట్లుండాలా? యేసయ్య చివరి మాట నీ చివరి ప్రాధాన్యతగా మారిపోవడం ఎంత దుఃఖకరం. ఏమన్నా మనం కుదురుకుంటే సరే వాళ్ళందరినీ శిష్యులు ఎక్కడ చేస్తామంటే ఇవన్నీ నా వరకు నేనైతే, నీ వరకు నువ్వు శిష్యుడివా మరి చెప్పు అంటే మేము కూడా ఆశిస్తున్నామండి. ఇది వాలకం, ఇది వాస్తవం. అందుచేత దేవుని పిల్లలారా, పునరుత్థానుడైన దేవుడు ఆరోహణమై వెళ్ళక ముందు క్రైస్తవ సంఘానికి, శిష్యులకు, అపోస్తలులకు ఇచ్చిన తీవ్రమైన ఆజ్ఞలలో చిట్ట చివరిది, లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్, హిస్ లాస్ట్ కమాండ్ మస్ట్ బి యువర్ ఫస్ట్ కన్సర్న్. అతని చివరి ఆజ్ఞే మన మొదటి ప్రాధాన్యంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటది? టు మేక్ దెమ్ డిసైపుల్స్. whosoever interested, no, whosoever believed in him, he must become a disciple. ఎవరెవరు యేసునందు విశ్వాసం ఉంచారో వారు భక్తులుగా, వారు మరొకలుగా కాదు. ఈనాటి క్రైస్తవ సంఘంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్నది అభిమానులే. అయితే యేసు ప్రభుకో లేదా పాస్టర్ గారికో ఈ అభిమాన సంఘం నశించాలి, ఆత్మీయ సంఘమే వర్ధిల్లాలి. ఈ పనికి మేలిన అభిమానం, ఈ అభిమానం వల్ల 19వ కీర్తనలో దావీదు హెచ్చరిక చేసినట్టు దురభిమానంగా మారిపోతుంది. యేసు ప్రభు అంటే వీరాభిమానం, వీడికి చర్చికి రాడు, మారుమనసు పొందడు, బాప్తిసం పొందడు, దేవుని రాజ్యం కొరకు ఏమీ చేయడు. యేసు ప్రభు వారి విషయంలో ఎవడన్నా పరుషమైన భాష మాట తెలుసుకుంటే వస్తాడు. నీకెందుకురా? నువ్వు చర్చికి రావుగా, మారుమనసు పొందవుగా, బాప్తిసం పొందవుగా, అసలు బలలో పాలు పొందు, ఏమి నీకెందుకురా? మేమంటే కొన్ని వీక్నెస్లో ఉన్నాం, మేము రాలేం కానండి, ప్రభునే ఉన్నటువంటి సంపేతనండి. ఎందుకు? ఏం అవసరం? ఈ కడవరి కాలంలో అభిమానులే ఎక్కువ ఉన్నారు. ఇలాంటి అభిమానులు పాస్టర్లు కూడా ఉన్నారు. అభిమానులు వాడు మారుమనసు లేనోడు, బాప్తిసం పొందినోడు, చర్చికి రానోడు, ఉపవాసం ఉన్నాడు, మోకరించడు. ఆ దైవజనుడేమో పొద్దుగూకలో కన్నీళ్లతో ఉపవాసాలతో మోకాల మీద జాగ్రత్త పోతాడు. ఏయ్ మా పాస్టర్ గారు జోలికి వచ్చామంటే శర్మం తీస్తాను, ఆయన లాంటి కన్నీటి ప్రార్థన పడడం అయ్యలేదు. మరి నువ్వు నేను చేయను. ఆయన ఎప్పుడు చూడు ఎడుతూనే ఉంటాడు. విషయం ఏంటంటే ఆయన ఏడ్చేది ఈడి కోసం, ఆయన ఏడ్చేదే ఈడి కోసం. ఆయన కన్నీటి ప్రార్థనల గురించి ఈడు అభిమానం అయిపోయాడు. నేను చాలామంది పాస్టర్లు చూశాను, అలాంటి కన్నీటి సేవకుడు నాకు ఎప్పుడు కనపడలేదు అంటాడు. ఎందుకని ఎందుకు ఎడుతున్నాడు? ఈడి కోసమే. ఈడు మారడో, ఆ మందు, ఆ పాపిష్టి సిగరెట్ ఏం మాండో. కానీ పాస్టర్ గారు ఏమనంటే మటుకి ఎవడికి కావాలరా మీ అభిమాన సంఘాలు? యేసయ్యకి ఎవరు కావాలటండి? శిష్యులే. ఆరులో చెప్దాం, అందరు అపోస్తలులా అనండి, అందరూ ప్రవక్తలా, అందరూ పాస్టర్లా, అందరూ సువార్థికులా, అందరూ బోధకులా,
చెప్పండి, అందరూ సాక్షులా? అవును. అందరు శిష్యులా? అవును. ఈ కాదు అలవాటు అయిపోయి పెట్టారు. అందరూ శిష్యులేనా అంటే అవును, శిష్యులు అవ్వాలి. అంటే యేసు ప్రభువారు ఏం కోరుకున్నారంటే 4 మంచి మాటలు చెప్పి మెల్లిగిన పేదను తీసుకొచ్చేరా, అడిగే తలకు నొప్పి జ్వరం తగ్గిపోతే నెలకు 100 ఇస్తుంటాడని మెల్లిగి లాగేద్దాం జాగ్రత్తగా. ఈ దరిద్రం చెప్పలేదు యేసు ప్రభు. యేసయ్య బోధలో భారం అది కాదు. దురాశ గర్భము ధరించి పాపమును, ఈ దరిద్రం అంతట తయారైందిరా. వాడు మరులో కొల్పబడి ఈడవబడి శోధించబడుతున్నాడు రా. వాడు అందులో నుంచి ఆత్మచేత నడిపించబడి అనుభవంలోకి వచ్చేయాలి నాయనా. వాడు ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి లైఫ్. వాడు మనల్ని తిరిగేవాడిగా, మనకి సపోర్ట్ చేసేవాడిగా, మనకి జిందాబాదులు కొట్టేవాడిగా, మనకి బ్యానర్ కట్టేవాడిగా, మనకి బొకే పట్టుకునేవాడిగా వద్దు. యేసయ్యకు శిష్యుడిగా సింపుల్గా యేసుప్రభు కోరం కూడా చెప్దాం. మరి నువ్వు చెప్పావు, నువ్వు చేసావు ఏంటి అని అడుగుదాం యేసుప్రభును. కష్టపడింది ఎవరో? యేసుప్రభు. దెబ్బలు తిన్నది ఎవరో? రక్తం కార్చింది ఎవరో? మరణంలోనికి వెళ్ళి మరణ వేదనలు భరించింది ఎవరో? ఎన్ని భరించి వాళ్ళని ఏం చేశాడంట? కొన్నాడు. ముందా వాక్యంలో తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. తన రక్తంతో వారిని కొని, ప్రకటన 1:5-6 కొన్నాడు కదా. కొని ఏం చేశాడు? తన భక్తులుగా మార్చుకులను అంటే బాగుండేది కానీ అక్కడ రాలేదు. కానీ వారిని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా చేశాడంట. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన 33 సంవత్సరాలు బాధలు పడ్డాడు, సిలువ శ్రమలు సహించాడు, మరణ వేదనలు భరించాడు. అదే కష్టార్జితం అని అపోస్తులు 20:28 రాశాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. దట్ వాజ్ హిస్ హార్డ్ ఎర్నింగ్. సంఘం అనేది క్రీస్తు ప్రభువుల వారి కష్టార్జితం. మరి ఇంత కష్టపడి ప్రాణం పెట్టి సంపాదించుకున్న సంఘాన్ని ఏం చేశాడు? తండ్రి అని దేవునికి ఒక రాజ్యంగా మార్చేసి వెళ్ళిపోయి తండ్రికి అప్పగించి కూర్చున్నాడు అంతే. తన కష్టార్జితమును తండ్రి స్వాస్థ్యముగా తండ్రి రాజ్యంగా అప్పగించిన మనస్సున్న కొడుకు చెప్తానికి అర్హత ఉన్నవాడు. ఒరే నేను కష్టపడ్డాను రా, సంఘాన్ని సాధించాను రా, సాధించి దాన్ని తండ్రికి ఒక రాజ్యంగా చేశాను. మీరు కూడా కష్టపడండి, సంపాదించుకున్న విశ్వాసులను, స్వార్థ రక్షించబడ్డ ఆత్మలను దేవునికి శిష్యులుగా మార్చండి, మీ బ్యాచ్గా చేసుకోకుండా రా బాబు అన్నాడు. అందులో ప్లెయిన్గానే ఉంది, ఇంకా మనమేముంది చెప్పడానికి? అర్హత కలిగిన వాడిగా, మాదిరి కలిగిన వాడిగా చేసి చూపించాడుగా. తన కష్టార్జితం అంతా తండ్రికి రాజ్యంగా మార్చాడుగా. మాట్లాడితే కొంతమంది ఏమన్నారంటే నేను సువార్త చెప్పానన్నా, నేను రక్షణ నడిపించాను అంటే. కానీ ఏం చేయాలి ఇప్పుడు? సచ్చిందాక నీ కట్టుబానిసకి పడి సావాలి. ఇప్పుడు ఇది రూలా? నేను చెప్పాను సువార్త, నా ద్వారా రక్షణలోకి వచ్చావు, నా ద్వారా సువార్త విన్నావు, నీ ద్వారా సువార్త విన్నాడు కాబట్టి ఇంకెవడి ద్వారా ఉపదేశం కూడా వినకూడదు. అసలు ఇప్పుడు మాట్లాడేదాన్ని రోడ్ల మీద తిరుగుతారు కదా, ఆ రోజు చెప్పాను నేను. ఈతకలు వేసుకొని ఎక్కారు కదా రోడ్డు మీద మందరపులు గుచ్చుకొని, ఆ రోజు చెప్పాను నేను. ఓరు బాబు కూటమి అది కాదురా, ఆ గాడిదని అక్కడ ఇప్పేసావు, తెచ్చేసి మీ ఇంటికాడ కట్టేసుకున్నావు, వద్దురా యేసుప్రభుకి ఇచ్చేయని చెప్పాను. ఇప్పుడు ఉప్పి సుఖమేంటి? అది అప్పుడు కట్టబడ్డ గాడిదే, అప్పుడు శత్రువుకి, ఇప్పుడు ఆడి మిత్రుడికి. లేకపోతే మనకెందుకు సార్? ఇది ప్రభువునకు కావాలను, నీకు కాదు. ఎవడ మధ్యలో నువ్వు నిన్న నీ కట్లు ఇప్పాడు, ఇంకో కట్లు ఇప్పారని వాళ్ళు చెప్పాడు. ఎక్కువ ఫీలైపోతున్నావు ఏంటి? సృష్టించినోడవా? రక్షించిన వాళ్ళమా? ఎవరమండి సేవకులం? సువార్థికులు ఎవరు? రక్షించబడి ఒక వ్యక్తిగా వేరొకడికి సువార్త చెప్పావంటే నువ్వు రక్షకుడు అయిపోతావా? ఏం పనికి మాలి పని? సువార్త చెప్పు, అది నీ భారం, నీ బాధ్యత. నీకు నిత్య మహిమలో ఒక బహుమానం ఇస్తాడు దేవుడు. నువ్వు సువార్త చెప్పావు కనుక, నువ్వు రక్షణలో నడిపించావు కనుక, हम जो बोलते हैं वही करना, हमने यीशु मसीह को ఏట్రా ఈయన్ని కానీ ఎలాగే వదిలేస్తే రేపొద్దున పరలోకంలో ప్లకార్డు పట్టుకుంటాడు వీడు. ఈ చుట్టుపక్కల ఉందో నేనే సంపాదించని ఏదో నా పేరు పెట్టి అంటాడు వీడు. పనికి మాలిన ఆలోచన ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవడైనా సరే యేసయ్యకి శిష్యులుగా మారాలి. ఇది టార్గెట్. కనుక విశ్వాసుల సంఖ్య విస్తరిస్తే ఏం సంతోషం లేదు. ఫుల్ అయిపోతుందని చర్చ ఏం సంతోషం లేదు. అందులో ఎంతోమంది శిష్యులు అనేదే వాసి, మిగతాది మొత్తం కేవలం రాసి వేస్ట్.
క్వాంటిటీలో పెద్ద బీభత్సం లేదు, క్వాలిటీ కావాలి. అందుచేత నేను మీకు చేస్తున్న మనం ఏంటంటే, యేసు ప్రభువు వారు శిష్యులను కోరుకొనిచున్నాడు, శిష్యుల కొరకు ఎదురు చూస్తున్నాడు. గుండె మీద చేపట్టు చెప్పు, నువ్వు శిష్యుడు వేరా, విశ్వాసివి. లేదా ఆయా చోట్ల వెళ్ళి సాక్షిని చెప్తాను, సాక్షిని, లేకపోతే పాస్టర్ గారిని. ఎన్నో పడుతున్నాయి, నేను యేసయ్య శిష్యుని అని చెప్పే దమ్ము నీకే సరిపోవట్లేదు బాబు, ఇంకేసు ప్రభు ఎప్పుడు ఒప్పుకునేది.